హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను క్యాబేజీ పచ్చిశనగపప్పుతో ఒక మంచి టేస్టీ కర్రీ చేస్తున్నా. మీరు కూడా చూసేయండి. ముందు ఒక గిన్నెలో గుప్పెడు పచ్చిశనగపప్పు తీసుకుని నీళ్లు పోసుకుని శుభ్రంగా కడిగి మళ్ళీ దానిలో పప్పు మునిగేంత వరకు నీరును వేసుకుని ఒక గంట నానబెట్టుకోవాలి. తరువాత కూరకు కావాల్సిన ఉల్లిపాయలు, టమాటా, అలాగే ఇక్కడ నేను ఆలుగడ్డ కూడా తీసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది. సో అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా తీసుకుని వీటన్నిటిని కడిగి తర్వాత పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇలాగ మనం కూరకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసేసి పక్కన పెట్టుకోవడం వల్ల మనకి కర్రీ ప్రిపరేషన్ అన్నది చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని హీట్ అయ్యాక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, పసుపు, ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఈ ఉల్లిపాయలు మొత్తం అంతా దూరగా వేగేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ దోరగా వేగిన తర్వాత మనం ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసిన టమాటాలు, అలాగే ఆలుగడ్డ, 1 గంట నానబెట్టిన పచ్చిశనగపప్పు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ వీటన్నిటిని వేసుకొని బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం అన్ని కూరగాయలు పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యాబేజీ, ఆలు ఇవన్నీ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, 1 స్పూన్ కారం వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని దీన్ని మళ్ళీ మరి కాసేపు మనం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ కర్రీ రైస్, చపాతీ, దోశ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఇది నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది ఈ కర్రీ. ఇలా ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇంకా 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మన క్యాబేజీ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇది రైస్, చపాతీ, అలాగే పుల్కా, దోశ అన్నిటిలోకి బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.